నీరు అట్లా పారుతా ఉంటే నీటి ఒడ్డులో నిలబడడం అందరికీ ఇష్టం. కానీ దేవుడి చిత్తం ఏంటి తెలుసా? అది నా చిత్తం. నీటి ఒడ్డులో నిలబడి నీటి ఒడ్డులో కూర్చొని చక్కగా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలని అది నా చిత్తం. కానీ దేవుని చిత్తం ఎట్లా ఉంటుందంటే, నీవు ఎదురుగా కనిపిస్తున్న నదిలోకి వెళ్ళు. ఒడ్డున కూర్చొని కప్పులు చెప్పడం కాదు, నువ్వు నదిలోనికి వెళ్ళు. ఇష్టం లేదు ప్రభా, నాకు నీళ్ళంటే భయము, నాకు ఈత రాదు, ఇక ఒడ్డులో కూర్చుంటాను నేను. నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె నేను ఉంటాను అని ఆశ ఉంటుంది. కానీ అది నా చిత్తం. తండ్రి చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే మనల్ని ఆయన నదిలోకి నడిపిస్తాడు. నీళ్ళు లోతు ఎంతో మనకు తెలియదు, నీళ్ళు లోతు ఎట్లా ఉందో మనకు తెలియదు, అక్కడ రాళ్ళు ఉంటాయో మనకు తెలియదు. భయంగా అడుగులు వేసినాడు. మొదట శీలమండలం, పాదాలు మోకాల్లోకి వచ్చింది, ఇంకా లోతుకు వెళ్ళమన్నాడు. నడుములోకి వచ్చింది, భయం అవుతుంది, ఇంకా లోతుకు వెళ్ళమన్నాడు. ఉదరంలోకి వచ్చేసింది, ఛాతీ లెవెల్ వచ్చేసింది. ప్రభుత్వం చూస్తాడు, ప్రభుత్వాన్ని ఏం చేయాలి, ఇంకా లోతుకు వెళ్తుంది. కాళ్ళు భూమి మీద ఆనకుండగా మనము ఈత కొట్టేంత స్థాయికి వెళ్ళడమే అది తండ్రి చిత్తము. గట్టి అంటే చెప్పాలి కూడా దేవునికి మైనసరగా గట్టి కలుసుడు అన్న కూడా. ఈరోజు మనము ఎవరిని ఆధారం చేసుకుంటున్నాము? ఈరోజు మనము ఎట్లా అంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటున్నాము. నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుడు అంటాడు, అది నీ చిత్తము, అది నీ తలంపు. నా ఇష్టం ఏంటి తెలుసా? నా చిత్తం ఏంటి తెలుసా? నువ్వు నదిలో నువ్వు వెళ్ళాలి, నువ్వు నదిలో ఈత కొట్టాలి, నీవు ఆ ఒడ్డుకు చేరాలి, అక్కడ పోవాలి. అది దేవుని ఇష్టం. మీరు బాగా జాగ్రత్తగా వినండి. మన ఇష్టమేమో కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది. మన ఇష్టం అంతా కూడా మనకు నచ్చినట్టు ఉండాలనుకుంటామో దానికే దేవుని చిత్తం అని పేరు పెట్టుకుంటాం. కానీ వాస్తవానికి దేవుని చిత్తము దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది, దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది. కానీ వాక్యంలో ఉన్నట్లు యేసుప్రభువు వారు అన్నారు, దేవా పుస్తకము చుట్టూలో రాయబడినట్లు నేను ఈ లోకానికి వచ్చాను, అయితే నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మరి తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? యేసుప్రభు యొక్క రేంజ్ పరలోకంలో ఎట్లా ఉంటుంది అని అంటే, వాక్యంలో ఉన్నది ఆయన దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నవాడు. చాలా మంది అంటారు, యేసుప్రభు 2000 ఏళ్ల కింద పుట్టిన దేవుడే కదా, 2000 ఏళ్ల కంటే ముందు యేసుప్రభు లేడు కదా అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపమును కలిగిన వాడు. తండ్రి సిద్ధం ఏంటి తెలుసా? నువ్వు దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నవాడు దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి. దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు మానవుని స్వరూపాన్ని ధరించుకోవాలి. చూడండి, ఒక పూరి గుడిసెలో నుండి రేకుల ఇంటికి వెళ్ళడం చాలా ఈజీ. ఆ రేకుల ఇంటిలో నుండి డాబా ఇంటికి వెళ్ళడం చాలా ఈజీ. ఆ డాబా ఇంట్లో నుండి డ్యూప్లెక్స్ లో వెళ్ళడం చాలా ఈజీ. కానీ మనం డ్యూప్లెక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా పూరి గుడిసెలో బతకడం చాలా కష్టం. గమనించండి, సైకిల్ మీద ప్రయాణం చేసిన తర్వాత ఒక మోటార్ సైకిల్ వస్తుంది, ఆ మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసిన తర్వాత కారు వస్తుంది, ఆ కారు వచ్చిన తర్వాత మనం ఫ్లైట్ లో తిరుగుతాము. కానీ దేవుడు అంటాడు, నువ్వు మరలా సైకిల్ ఎక్కాలి. మన చిత్తం ఏంటి? అంచెలంచెలుగా ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలి, మనం ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటాం. దేవుడి చిత్తం ఎట్లా ఉంటుంది? నువ్వు మరలా స్టార్టింగ్కే రావాలి. యేసు ప్రభువు జీవితంలో అదే జరిగింది. ఆయన పరలోకంలో దేవుని సముఖంలో ఆయన దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి చిత్తం ఏంటంటే నీవు మానవుని స్వరూపాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు పరలోకంలో ఆయన రేంజ్ ఏంటంటే 24 పెద్దలు యేసు ప్రభు ముందు తమ కిరీటాలు కింద పెట్టి సాగిలపడి దేవుని ఆరాధించేవారు. కోటాను దేవదూతలు, కెరూబులు, సెరూబులు దేవుని ఆరాధించేవారు. యేసు ప్రభు యొక్క రేంజ్ ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు.